శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. నమస్కారం అండి. 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. 2024 జనవరి మాసములో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, కష్టాలున్నాయా, నష్టాలున్నాయా, ఎలా వెళ్తే వారు సరిగా వెళ్తారనే విషయం గురించి తెలియజేస్తున్నానండి. జ్యోతిష శాస్త్రము మానవాళికి ఆ ఋషులు అందించిన గొప్ప వరం. ఎందుకంటే మనము ఏదైనా పని చేయాలన్నప్పుడు అది సక్సెస్ అవుతుందా లేదా అన్న విషయాన్ని 100% తెలియజేస్తుంది జ్యోతిష శాస్త్రం. అందులో అనుమానపడవలసిన అవసరం లేదు. ఎందుకనంటే వేల సంవత్సరాల నుంచి వాళ్ళు పరిశోధించి గ్రహాలకు మనిషికి సంబంధాన్ని, గ్రహ ప్రభావాన్ని మనిషిపై ఎలా ఉంటుందనే అంశాన్ని అన్ని పరిగణలోకి తీసుకొని దైవదత్తంగా వచ్చిందే ఈ జ్యోతిష శాస్త్రం. ఈ జ్యోతిషము, గోచారము ఈ రెండు వేరు ఒకటి కాదు. గోచారం అనేది గ్రహ సంచారాన్ని బట్టి తెలియజేస్తుంది. అది తాత్కాలికమైన పనులకు 1 సంవత్సర కాలానికి లేదా 2.5 సంవత్సరాల కాలానికి తెలియజేస్తుంది గోచారం. జ్యోతిషం అలా కాదు. జీవితంలో పుట్టగానే వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి, భవిష్యత్తులో వారి జీవన విధానం ఎలా ఉంటుంది, వారు ఏ ఉద్యోగం చేస్తే అభివృద్ధిలోకి వస్తారు, ఏ చదువు చదువుకుంటే బాగుంటారు, తల్లిదండ్రులను వారు ప్రేమిస్తారా, ప్రేమించరా, అక్కజెల్లెలతోటి ఎలా ఉంటారు, సోదరులతో ఎలా ఉంటారు, చుట్టూ బంధువులతో ఎలా ఉంటారు, మిత్రులతో ఎలా ఉంటారు, వారికి ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చేది ఉందా, వారికి యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉన్నాయా, చివరాఖరికి వారి మరణ సమయాన్ని కూడా దాదాపుగా చెప్పగలిగే స్థితి జ్యోతిషానికి ఉంది. కాబట్టి గోచారం అనేది తాత్కాలిక విషయాలే. అయినా కానీ జనవరి మాసంలో ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుందో చెప్తున్నారు. తులారాశి వారికి చిత్తా నక్షత్రం 2 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు తులారాశి వారికి వర్తిస్తుంది. ఇకపోతే ఈ చిత్తా నక్షత్రం వారికి కుజమహర్దశతో వారి ప్రారంభం అవుతుంది. కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, గురువు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు. స్వాతి 4 పాదాల వారికి రాహు మహర్దశతో ప్రారంభమవుతుంది. రాహు 18 సంవత్సరాలు, గురువు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు, కేతు 7 సంవత్సరాలు. ఇకపోతే విశాఖ నక్షత్రం వారికి ఈ 3 పాదాల వారికి గురు మహర్దశతో ప్రారంభమవుతుంది. 16 సంవత్సరాలు గురు మహర్దశ, శని 19 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు, కేతు 7 సంవత్సరాలు, శుక్రుడు 20 సంవత్సరాలు. ఈ రాశి వాయుతత్వ రాశిలోకి వస్తుంది. వాయుతత్వం కలవారు స్పీడ్గా ఆలోచన చేయడం, ఏదైనా నిర్ణయం తీసుకుంటే వారి నిర్ణయానికి ఎదురు ఉండదు. ఖచ్చితమైన నిర్ణయాలు, మనోవేగం కంటే ఎక్కువగా వాళ్ళు ఆలోచన చేయగలరు. ఆ ఆలోచన సరైన విధానంగా ఉంటుంది. అందులోనే ఉంది, తులారాశి యొక్క గుర్తులోనే ఉంది బ్యాలెన్స్గా ఉండడం, సమతూకంగా ఉండడం. నిర్ణయాలు తీసుకున్నారంటే అందరికీ ఉపయోగ విధంగా ఉంటుంది. దీని యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు. శుక్రుడు చాలా చాకచక్యమైన వాడు. ఏ పని చేయాలన్నా కానీ అతి సులువుగా ఆనందంగా చేసేయగలడు, రమ్యంగా మాట్లాడగలరు. దాంతోపాటు బిజినెస్లు అందరినీ ఆకర్షించగలరు. సుఖ జీవనానికి ఉంటారు. విందు భోజనాలు కావాలి, మంచి శుభ్రమైన బట్టలు, మినిమం ఒక చిన్న సెంటు లేకుండా బయటకు వెళ్ళరు. అలంకరణ, బంగారపు ఆభరణాలపై మక్కువ, ఉన్న దాంట్లో నీట్గా ఉండడం. అయ్యో మరి వీరికి డబ్బులు లేవని బాధపడవలసిన అవసరం లేదు. హాయిగా రంగేలి రాజాలాగా బ్రతుకుతూ ఉంటారు. ఈ తులారాశి యొక్క లక్షణం అది. అయితే ఈ తులారాశి అధిపతి శుక్రుడు, ఇతను ఎవరి జాతకంలో అయినా కానీ, కేవలం తులారాశి వాళ్ళు జాతకం ప్రకారంగా కానీ ఎవరి జాతకాలలో అయినా కానీ, ఇతను శుక్రుడు కనుక మీనరాశిలో ఉంటే ఉచ్చస్థానాన్ని పొంది మంచి లాభాలను ఇస్తాడు. అదే శుక్రుడు కన్యారాశిలో కనుక ఉండేంటి నీచత్వాన్ని పొంది ఈ భూగోళారాశులు ఇవన్నిటికి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాంపత్య జీవితంలో కూడా శుక్రుడు కనుక సరిగా లేకపోతే దాంపత్య జీవితం సరిగా జరగదు. గోచార రీత్యా గ్రహ సంచారాన్ని బట్టి జనవరి మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందో చెప్తున్నానండి. 2వ వెంట బుధుడు వ్యాపారాన్ని, వాక్కును, తన యొక్క జ్ఞానాన్నితో మంచిగా ఈ తులారాశి వారిని చేయనున్నాడు. ఇకపోతే 2వ వెంట శుక్రుడు ధనానికి లోటు లేకుండా మీకు రావాల్సిన బాకీలు, మీరు పెట్టిన పెట్టుబడులకు అనుకూలమైన లాభాలు ఖచ్చితంగా వస్తాయి. షేర్ మార్కెట్ చేసేవారు కానీ, లేదా బట్టల వర్తకులు కానీ, బంగారు బిజినెస్ వారికి కానీ మంచి లాభాలు వస్తాయి. ఇకపోతే 3వ వెంట కుజుడు, ఈ 3వ వెంట కుజుడు ఉన్నప్పుడు శత్రువుల నుండి విజయాన్ని సాధించడం, శత్రు మూకలను బెదరగొట్టేయడం, రాజకీయ రంగంలో అభివృద్ధి చెందడం,
ఏదైనా ప్రభుత్వ ఉద్యోగాలు పోలీసు రంగంలో కానీ, రక్షణ రంగంలో కానీ, రైల్వే రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగంలో కూడా అనుకూలమైంది. ఇకపోతే మూడవ ఇంట రవి ఉన్నప్పుడు, రవి కుజులు మూడో ఇంట ఉన్నప్పుడు పరాక్రమవంతమైన శక్తిని, మనోధైర్యాన్ని, మానసిక వికాసాన్ని, ఏదైనా సమస్య వస్తే తీర్చేయగలిగే శక్తిని, ధైర్యాన్ని కూడా కలిగి ఉంటారు. ఆరవ ఇంట రాహువు ఇంకా చాలా గొప్ప వరాన్ని అందిస్తాడు. 3, 6, 11 స్థానాలలో కనుక కుజుడు కానీ, రవి కానీ, రాహువు కానీ ఉంటే చాలా చాలా గొప్ప విషయం అది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, కనీసం రాహు 1 సంవత్సర కాలాన్ని వీరి దీవించనున్నాడు. రాహు చేసేటి ఏమిటంటే అద్భుతమైన విషయాలు చేస్తాడు, అనుకోని అదృష్టాలను తెచ్చిపెడతాడు. ఇక్కడ రవి ధైర్యాన్ని ఇస్తూ ఉంటే, కుజుడు ఇంకా శారీరక బలాన్ని ఇస్తూ ఉంటే, శుక్రుడు ధనాన్ని ఇస్తూ ఉంటే, 2వ ఇంట బుధుడు బాగా చేస్తున్నాడు. మొత్తానికి గురువు కూడా సహకరిస్తున్నాడు ఈ రాశి వారికి. ఇది చెప్పాలంటే ఒక గజకేసరి యోగం లాంటి యోగం అండి తులారాశి వారికి. జాతకంలో ఏదైనా సమస్యలుంటే చెప్పలేను, కానీ గోచారం మాత్రం ఖచ్చితంగా 100% వీరికి మంచి అభివృద్ధిని తెచ్చిపెడుతుందని ఘంటాపదంగా చెప్పగలను. ఇక జాతకంలో శుక్రుడు నీచపడితే మాత్రం ఇవన్నీ ఏవి ఫలించవు. గురువు నీచపడ్డా కానీ ఫలించవు. రవి నీచపడితే అసలు గ్రహాలన్నీ అష్టదిష్టంగా అయిపోయినట్టే. 8వ ఇంట రాహు కానీ, కేతు కానీ ఉంటే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. 4వ ఇంట కనుక చెడు గ్రహాలుంటే గృహాలు నిర్మించడమే కాదు, అతి కష్టం మీద గోచారరీత్యా బలం ఉండి మనం నిర్మించినా కానీ ఆ గృహప్రవేశం కాకుండానే మధ్యలోనే ఆగిపోవాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. చాలామంది నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, గురుగారు మేము బోరు బావిలు వేస్తున్నాం, బోరు బావులు పడట్లేదు, దానికి కారణం ఏమిటి? అది జియోలాజికల్ సర్వే వాళ్ళ నుంచి తెచ్చుకున్న రిపోర్టుతో, దాంతోపాటు చంద్రుని అనుకూలమైన సమయంలో చంద్రుని యొక్క స్థితి ఉన్నప్పుడు కనుక బోరు వేస్తే 100% నీళ్లు పడుతుంది. జలతత్వ రాశి కాబట్టి 100%. ఇకపోతే ఈ సంవత్సరం 2024 జనవరి మాసంలో వీరికి అత్యున్నతమైన ఫలితాలు రాబోతున్నాయి. ఇకపోతే ఈ తులారాశి వారు 6, 15, 24 తేదీల్లో పుడితే వారికి బాగా కలిసి వస్తుంది. కానీ వారి డెస్టినీ నెంబర్ కనుక 1, 9, 3 కనుక అయ్యేది ఉంటే నేమ్ ఆఫ్ కరెక్షన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ న్యూమరాలజీ అనేది, జ్యోతిష్యం అనేది దానికి అనుబంధం ఉంది. 2 ఒకటే సంబంధించినవి. మానవునికి నెంబర్లపైన ప్రభావం ఎలా ఉంటుందనే అంశం న్యూమరాలజీ చెప్తుంది. ఆ సంఖ్యాబలం వల్ల వారి జీవితాలన్నీ తారుమారైపోయి మంచి ఉన్నత స్థాయికి ఎదుగుతారు. నేమ్ ఆఫ్ కరెక్షన్ అనేది వారికి డేట్ ఆఫ్ బర్త్కు ఇటు డెస్టినీ నెంబర్కు వారి నేమ్ కనుక సరైన నెంబర్లు కనుక ఉండేది ఉంటే మనకు జీవితంలో అద్భుతాలు చేయగలం. 100% నిజం ఇది. వ్యాపార రంగం చేసేవారు వారి షాపుల పేర్లు కనుక సరిగ్గా కనుక లేకపోయేది ఉంటే కోట్ల రూపాయలు కాదు, ఎంత డెకరేషన్ పెట్టినా కానీ ఖచ్చితంగా అవి ఫెయిల్ అవుతాయి. దేవుడి పేరు పెట్టాం బాగానే ఉంది, ఇంకా సాయిబాబా పేరు పెట్టాం బాగానే ఉంది అనుకోకండి. మీ నేమ్ నెంబర్కు మీ యొక్క బిజినెస్ నెంబర్ కనుక కరెక్ట్గా మ్యాచ్ అయితేనే అది సక్సెస్ఫుల్ అవుతారు, లేకపోతే గోచారంతో కూడా ఇబ్బంది పడిపోతారు. ఇదేదో కొత్త సబ్జెక్ట్ కాదు. గ్రహాలంటే 1, 2, 3, 4, 5 అవన్నీ 9 గ్రహాలు. అవి ఎలా? 1 సూర్యుడు, 2 చంద్రుడు, 3 గురువు, 4 రాహువు, 5 బుధుడు, 6 శుక్రుడు, 7 కేతు, 8 శని, 9 కుజుడు. అవి గ్రహాలే, వాటికి సంబంధం ఉంది. ఏ డేట్లో చేస్తే పని అవుతుందన్న సంగతి న్యూమరాలజీ చెప్తుంది. కాబట్టి మీకు జాతక సమస్యలు ఉండేది ఉంటే, మీకు జాతకాన్ని పూర్తిగా పరిశీలించాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన టైము, పుట్టిన ప్లేసు ఖచ్చితంగా ఉండాలి, లేకుంటే విశ్లేషించడం కుదరదు. రెండవది, న్యూమరాలజికల్గా మీ నేమ్ ఆఫ్ కరెక్షన్ కావాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే కరెక్ట్గా చేయగలము, లేదా డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి నేమ్లో వైబ్రేషన్ పెంచి చేయగలము. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ లేకుండా ఉండేది ఉంటే మాత్రం కొంత మేరకే 80% వరకే దాన్ని వార్షిక పద్ధతి ద్వారా కానీ తాళపత్ర గ్రంథాల ద్వారా కానీ చేయగలం. కానీ ఖచ్చితమైన డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వారికి జాతక పరిశీలన చేస్తాం. మీకు ఏదైనా జాతక సమస్యలు ఉండేది ఉంటే, న్యూమరాలజీ కరెక్షన్ కావాలనుకుంటే ఈ కింది నెంబర్కు అపాయింట్మెంట్ తీసుకొని ఫోన్ చేస్తే పరిష్కారాన్ని తెలియజేయగలను. ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. నమస్కారం.